మాఘమాసం 7వ అధ్యాయం. లోపికి కలిగిన మాఘస్నాన ఫలం. వశిష్ఠ మహర్షి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపునికి ఇట్లు చెప్పెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమునందు వసంతవాడ అను ఒక పెద్ద నగరముంది. అందులో బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కలేనంత ఉండేది. కానీ అతడు ఇంకను ధనాసలోభితుడై తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాడు. కానీ ఒకనాడైనా శ్రీహరి ధ్యానము చేయలేదు, దాన ధర్మాలు చేయలేదు. అంతేకాకుండా బీద ప్రజల వద్ద కూడా ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుగుణంగా గడువు తీరిన తరువాత రుణం తీర్చకపోతే తప్పుడు సాక్ష్యాలతో ఆ ఆస్తులను స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఒక వృద్ధ బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడిని. నా గ్రామం చేరుటకు 10 ఆమడులు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు చీకటి పడుతోంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపుకుంటాను. సదాచార వ్రతుణ్ణి. ప్రాతకాలమే మాఘస్నానం చేసి నేను వెళ్ళిపోతాను అని బతిమాలెను. తాయారమ్మ ఆ బ్రాహ్మణుని చూసి జాలిపడెను. వెంటనే తమ అరుగును శుభ్రం చేసి అందులో ఒక చాప వేసి కప్పుకోటానికి వస్త్రమిచ్చి పండుకొనుము అని చెప్పెను. ఆమె దయాహృదయనుకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించెను. విశ్రాంతి తీసుకుండగా తాయారమ్మ ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని భుజించమని చెప్పెను. ఆర్య, మాఘస్నానం చేసి వెళ్ళదును అన్నారు కదా, ఆ మాఘస్నానం ఏమిటి, నాకు వివరించును అని ప్రార్థించెను. అంతటా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పడం ఆరంభించెను. ఈ మాఘస్నానంలో నదిలో కానీ, తటాకంలో కానీ, సరయేరులో కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లతో స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేసి అనంతరం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా ప్రతిదినం విడవకుండా 4 రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన, దాన ధర్మాలు చేయవలెను. ఈ విధంగా చేసిన వారికి రౌరవాది నరకాదులు ఉండవు. ఒకవేళ ఈ 4 రోజులు చెయ్యలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనా అనగా ఏకాదశి నాడు కానీ, లేదా ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై చెప్పిన ప్రకారం చేసినచో సకల పాపాలు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగుతుంది. ఇది నా అనుభవంతో తెలియచేస్తున్నాను అని చెప్పెను. ఆ బ్రాహ్మణుడి మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలము బ్రాహ్మణుడితో పాటు నదికి పోయి స్నానం చెయ్యాలని నిశ్చయించుకుంది. అంతలో పొరుగు ఊరు వెళ్ళిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి పోదును అని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి పళ్ళు పటపటా కొరుకుతూ, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పారే నీకు ఈ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతాలు, దానాలేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం. డబ్బులు సంపాదించటంలో పంచప్రాణాలు పోతున్నాయి. ఎవరికైనా ఒక పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానం చేస్తావా? చన్నీటిలో స్నానం చేసి పూజలు, దానాలు చేస్తే ఒళ్ళు గుల్లవుతుంది. నెత్తిపై చెంబు బోలించుకుని భవతి భిక్షాం దేహి అని అడుక్కోవాల్సి వస్తుంది అని కోపగించుకుని గింజుకున్నాడు. ఆ రోజు రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారవుతుందో, ఎప్పుడు నదికి పోయి స్నానమాచరిస్తానో అని ఆతృతగా ఉంది. కొన్ని గడియలకే తెల్లవారయ్యింది. తాను కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడితో మగనితో చెప్పకుండా నదికి పోయి స్నానమాచరించింది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దిడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీటిలో మునిగిన భార్యను కొట్టపోయాడు. ఆ ఇరువురు కొంతసేపు నీటిలో పెనుగులాడగా అటు ఇటు మునుగుతూ ఇరువురికి మాఘస్నాన ఫలితం వచ్చింది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చారు. కొన్ని సంవత్సరాలు జరిగిన తరువాత ఒకనాడు ఇరువురు ఒక వ్యాధి సోకి కొన్ని దినాల తరువాత మరణించారు. బంగారు శెట్టిని తీసుకుపోవటానికి యమభటులు వచ్చి కాలపాసాన్ని వేసి
తీసుకుని పోతున్నారు. తాయారమ్మను తీసుకుపోవటానికి విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారు. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఈ విధంగా పలికెను. ఓ యమభటులారా, ఏమిటి ఈ అన్యాయం? నన్ను వైకుంఠానికి తీసుకుని పోతున్నారేమిటి? నా భర్త యమలోకానికి తీసుకుపోతున్నారేమిటి? ఇరువురం సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడిగెను. ఓ అమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినము నదీ స్నానం చేయగా నీకీ ఫలితం దక్కింది. కానీ నీ భర్త అనేకులను హింసించి న్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమనే భయం లేక భగవంతుడిపై భక్తి లేక వ్యవహరించటం వల్లే యమలోకానికి తీసుకువెళ్తున్నామని యమభటులు పలికెను. ఆమె మరల యమభటుల్ని ఇలా ప్రశ్నించను. నేను ఒక దినము స్నానమాచరించినంత మాత్రానే నాకీ పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టడానికి నాతో నా భర్త కూడా నీటిలో మునిగాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎందుకు అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమి చెయ్యాలో తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పెను. చిత్రగుప్తుని వాడి పాపపుణ్యాలు పట్టిక వేసి ఇద్దరూ సమానమైన పుణ్యం చేశారని వ్రాసెను. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమును తీసుకుపొమ్మని విష్ణుదూతలకు చెప్పెను. విష్ణులోకానికి ముందుగా వెళ్ళిన తాయారమ్మ తన భర్త గతి ఏమైందో అని ఆతృతగా ఉండెను. బంగారు శెట్టి పుష్పక విమానం మీద దిగి వైకుంఠంలో విడిచారు. భార్యాభర్తలిరువురు సంతసించారు. రాజా వింటివా, భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగిందో. భర్త దుర్మార్గుడైన పిసినిగొట్టువాడైన భార్య ఒక్కరోజు మాఘస్నానం చేసినందు మాత్రాన ఇరువురు వైకుంఠ ప్రాప్తి కలుగును. కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో ఎంత మోక్షదాయకమో అనడంలో సందేహం లేదు. మాఘమాసం 7వ అధ్యాయం సంపూర్ణం.